అమ్మ సార్ ఏం చెప్పమ్మా, ఏం జరిగింది? ఏం చేశారు? ఆయన సహాయం ఏం చేశారు? ఎడ్ చేశారు? ఆయన వచ్చినాడు, ఇంటికి వచ్చినాడు, పిల్లోని పింఛని ఇచ్చేదానికి వచ్చి చూసి ఇండ్లు ఇచ్చిన తావు ఇచ్చినాడు, లెక్క ఇచ్చి ఇండ్లు కట్టుకోమని బాగా చేయమని చెప్పినాడు సార్. మేము ఆయన చెప్పినట్టు అన్నీ చేసి కట్టుకున్నాము. ఇంట్లోకి మన్నాడు ఇంట్లోకి కూడా అన్ని పోవాలని కోరుకుంటున్నాం సార్. సార్ నువ్వు రావాలా. థ్యాంక్ యూ. ఎట్లా చేయగలిగారు చెప్పమా, ఒక నిమిషం. మీరు ఎడ్ చేయగలిగారు, ఏం చేశారు ఆ కుటుంబానికి, భవిష్యత్తులో ఏం చేస్తారు? నమస్కారం సార్. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రాజు గారికి ఫస్ట్ ధన్యవాదాలు చెప్తున్నాను. అన్నగారు వచ్చి కలెక్టర్ ద్వారా మాకు ఒక పేద ఫ్యామిలీకి ఇల్లు ప్రాబ్లం ఉంది, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తారు, కట్టించాలని అడిగారు సార్. మేము కలెక్టర్ గారి ద్వారా కోఆపరేట్ చేశాం సార్. ఆ కన్స్ట్రక్షన్కి మేము సహకరించాం సార్. ఈ అవకాశం కల్పించినటువంటి కలెక్టర్ గారికి, మా జగన్మోహన్ రావు సార్ గారికి, టోటల్గా మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఈ కార్యక్రమంలో మేము ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ ఫర్దర్గా కూడా మేము కోఆపరేట్ చేస్తాం సార్. మేము భాగస్వాములు అవుతాం సార్. ఈ స్కీమ్ మాకు చాలా, మాకే కాదు సార్, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి చాలా మంచి స్కీమ్ సార్ ఇది. P4 ద్వారా సొసైటీలో చాలామంది ఉన్నతమైన పొజిషన్ ఉన్నారు సార్. వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నా కూడా మీరు నిర్దేశించిన స్కీమ్ ఎంతో సక్సెస్ అవుతుంది సార్. మీరు ఎన్నో స్కీమ్ సక్సెస్ చేస్తారు సార్. ఇది కూడా సక్సెస్ అవుతుంది. దీని ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో పేదరికం అనేది తగ్గిపోతుంది సార్. మీరు ఇందులో కూడా 100% సక్సెస్ అవుతారు సార్. ఇందులో అందరూ కూడా మాలాగే షేర్ చేసుకుంటారని నేను ప్రజలందరికీ, సొసైటీలో ఉన్నత స్థానంలో ఉన్నందుకు నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కళ్యాణ్ అనే స్టూడెంట్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్. ఇప్పుడు అది టేకప్ చేస్తున్నాను సార్. నేను లాస్ట్లో మాట్లాడేస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నువ్వు మాట్లాడు. మా సమ్మేపల్లి మండలంలో సార్ గారు పింఛని పంపడానికి మా ఇంటికాడికి వచ్చినారు. మా నానమ్మకి పింఛని ఇచ్చి మాకు ఇల్లు ఇచ్చి మా ఇల్లు కట్టించడానికి కలెక్టర్ సార్ కూడా సాయం చేసినారు. మాకు సార్ గారికి ధన్యవాదములు. ఫిబ్రవరి 1వ తేదీ 2వ నెల 1వ తేదీ సార్ మా చంద్రన్న గారు మా ఇంటి దాకా వచ్చి మాకు సాయం చేసినారు. కావున ఇల్లు బాగా కట్టుకొని మేము పాతిల్లు ఇంట్లో ఉన్నాము. పాతిల్లు బాగోలేకపోయింది. మాకు సార్ గారు కొత్త ఇల్లు కట్టించారు. అందులో రేపు మన్నాడు మేము ఇంట్లోకి పోతాము, కొత్త ఇంట్లోకి. అదేవిధంగా కలెక్టర్ సార్ గారు కూడా నాకు టైలర్ షాప్ ఇచ్చి 2 లక్షలు చెక్ కూడా అందజేశారు. అది కూడా సీఎం సార్ గారు మాకు అందజేశారు. ఏం చేసి చెప్పు. నమస్కారం సార్. దగ్గర పెట్టుకో. నమస్కారం, నా పేరు లోకేష్. నేను అన్నడగానే ఒక ఇల్లు కట్టించాను. అది సీఎం గారు ప్రామిస్ చేశారని కలెక్టర్ గారి సహాయంతో, మా ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు గారి సహాయంతో అతనికి ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగింది. ఇది సీఎం సార్ ఇన్స్పిరేషన్ తీసుకొని కట్టించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు? టైలరింగ్ చేస్తావు. నేను టైలరింగ్ చేస్తాను సార్. ఓకే. ఇప్పుడు ఇంట్లో చేసుకొని బాగా చేసుకోగలుగుతావా? ఇంట్లో కొత్త ఇంట్లోనే చేసుకుంటాను సార్. ఓకే. ఎంత సంపాదిస్తావు నెలకు? 10,000 రూపాయలు వస్తాయి సార్. 10,000 రూపాయలు వస్తాయి. మీ అమ్మకు పెన్షన్ వస్తుందా? మా నాన్నమ్మకు పెన్షన్ వస్తుంది సార్. మీ నాన్నమ్మకు పెన్షన్ వస్తుంది. ఓకే. లేదు సార్. మదర్ ఫాదర్ లేదు, మీ నాన్నమ్మ నీతో ఉంటుంది, ఆమె నిన్ను పెంచింది? అవును సార్, మా నాన్నమ్మే నన్ను పెంచింది సార్. ఓకే. ఇంకా అతన్ని ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకురాగలిగితే తీసుకురండి. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. ఆంధ్రప్రదేశ్కు
మైక్రో సాఫ్ట్వేర్ను పరిచయం చేసినటువంటి భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 1990 గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సార్, మీరు ఉదయం లేచినప్పటి నుంచి ప్రజల పరిపాలన, రివ్యూ మీటింగ్లు, పాలసీలు అనే వాటిపైన పనిచేస్తున్నారు. మీకు ఇంత శక్తి ఎలా వచ్చిందో ప్రజలకు వివరించి చెప్పాలి సార్. గౌరవనీయులు జగన్మోహన్ రాజు గారు, వేదిక పైన ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, అదే సమయంలో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కే బొయ్యపల్లి గ్రామస్తులందరికీ, నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైనటువంటి ప్రాంతంలో మా తెలుగింటి ఆడపడుచులు చూస్తున్నా పెద్ద ఎత్తున వచ్చారు. మా ఆడబిడ్డలకి, ఇంకో పక్కన పిల్లలు కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళు కూడా పిల్లలను చూస్తే ఈరోజు మనం ఇచ్చినటువంటి తల్లికి వందనం పైన నాకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చారని చెప్పి ఆశిస్తున్నా. అలాంటి చిరంజీవులకి, ఇంకో పక్కన సోదరులందరికీ, యువత ఎప్పుడు కూడా సమాజానికి ఎంతో అవసరం. అలాంటి యువ సోదరులు చూస్తే నాకు ఒక ధైర్యం, తప్పకుండా తొందరలోనే 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ మీ ద్వారానే సాధ్యం, అది సాధిస్తామని మరొకసారి యువతకంతా హామీ ఇస్తున్నా. ఈరోజే నేను రాజంపేటలో ఉన్నాను, కే బొయ్యపల్లిలో ఉన్నా. 30 సంవత్సరాల కంటే క్రితం ఇదే రోజున నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. అది తలుచుకున్నప్పుడు ఒక్కోసారి గర్వకారణం. అదే రోజున ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను 2 కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను. ఒకటి, పింఛన్లు నేరుగా ఇచ్చే కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో చూడడానికి ఈరోజే ఒక మహిళ కిడ్నీ ఫెయిల్ అయింది, లేయలేదు. భర్త ఒక ఆటో డ్రైవర్, ఆవిడ్ని రోజంతా మంచానికే పరిమితం అవుతుంది. ఆవిడికి భోజనం చేసి పెట్టాలి, స్నానం చేయించాలి. చేసిన తర్వాత మళ్ళీ ఆటో, కొంతమంది ఎవరైతే స్కూలుకు తీసుకుపోవాలో వాళ్ళు తీసుకుపోయి ఆ ఆటోలో కూడా పాత ఆటో నడుపుకుంటూ జీవనాన్ని గలుపుతున్నారు. అలాంటి కుటుంబాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది, మనిషి జీవితానికి ఒక సార్థకత ఉండాలనే ఉద్దేశంతోనే ఈసారి కొత్తగా పింఛన్లు ఇచ్చినప్పుడు 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం, మానవత్వం ఉండే ప్రభుత్వం ఈ తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ పరిస్థితులు చూశాను, నేరుగా పింఛన్ ఇచ్చాను. ఆ పింఛన్ రాకపోతే ఆవిడ జీవితంలో రోజు ఎన్నో ఇబ్బందులు పడేది. అలాంటి ఒక ఆడబిడ్డకి కనీసం పోషణకి తెల్లవారు నిద్రలేయంగానే మొదటి తారీఖున మా ఆఫీసర్ వెళ్ళి ఇంటి దగ్గర 15,000 రూపాయలు